స్టెప్ ఎలా ఉంది, ఆయన తీసుకునే చర్యలు ఎలా ఉన్నాయి, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఆయన ఎలా ముందుకు పోతున్నారు, ఆయన మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు వ్యక్తిగతంగా మాత్రము ఆయన ప్రజలు కోరుకున్నట్టు లేడండి. నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు, సెకండ్ టైం సీఎం అయినప్పుడు లాల్ బహదూర్ స్టేడియంలో ఎదిగే కొద్దీ ఒదగాలన్నాడు ఆయన. ఎందుకన్నాడు ఆయన ఒదగడం లేదా? ఆయన ఇప్పుడు నేను చెప్తే బాగుండదు, అది చెప్పాలి కదా, చెప్తే కదా ప్రజలకు తెలిసేది. మీలాంటి నాయకులు చెప్తే కదా ప్రజలకు తెలుస్తుంది. ప్రజలంతా ఆయన వ్యతిరేకిస్తున్నారు ఇవాళ. ఎందుకు కారణం? అభివృద్ధి చేయట్లేదా, అందుబాటులో ఉండట్లేదా? యాటిట్యూడ్ ఆయనది. పోయిన వాళ్ళకు రెస్పాన్స్ ఇయ్యాడు, మాట్లాడాడు, గర్వం ఎక్కువ అని చెప్పేసి రఫ్గా మాట్లాడతాడు. అది నడవదు కదా సార్ రాజకీయాల్లో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి అంత పి జనార్దన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వాళ్ళు బాగారెడ్డి గారు ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చి, ఛాయ్ తాగిపించి, అయ్యా ఏం కావాలి నీకు, ఏం పని వచ్చినావు అని అట్లా వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నామండి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, అందరినీ మనం సంతృప్తి పరచలేమో, చేసే కొద్దికి ఎంతో చేయాల్సి వస్తుంది అన్నారు. మీ విషయంలో అలా ఉన్నప్పుడు అదే మహిపాల్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఛాయ్ ఇవ్వలేరు, బిస్కెట్ ఇవ్వలేరు. కొంతమందికి ఇవ్వచ్చు, కొంతమందికి ఇవ్వకపోవచ్చు. పోయిన వానికి అయితే మాట్లాడవచ్చు కదా. ఎవరు వెళ్ళినా అలాగే ఉందంట నా పరిస్థితి. వెళ్తాడు, ఒక వ్యక్తి వెళ్తే అన్న నాకు ఈ పని ఉంది అని పలకరించవచ్చు కదా. పలకరించకుండా కూడా నువ్వు అంజాన్ కొట్టేసి వెళ్ళిపోతే నువ్వు నీకు ఓట్లు వేసి ఎందుకు గెలిపించింది నేను? కంసగా మాట్లాడు, అవుతుంది కాదు పని. ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, సరే ఆయన ప్రవర్తన బాగాలేదు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అంటున్నారు. మరి ఇటీవల ఆయన ఒక ఇండస్ట్రీ మీద ప్రజల కోసమే, అంటే కార్మికుల సంక్షేమం కోసమే ఒక యుద్ధానికి కూడా వెళ్ళాడు, దాని మీద కేసు కూడా అయిందంటున్నారు. అక్కడనే పాశమేళరంలో ఇండస్ట్రీ ఉంది, అక్కడ ఏదో సమ్ ప్రాబ్లం వల్ల కార్మికుడు బయట చనిపోయాడు, ఇండస్ట్రీలో కాదు అది. ఇంకా రిజల్ట్ రాలే మాది, ఎమ్మెల్యే రిజల్ట్. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా రిజల్ట్స్ రాలేకుండే. ఆ కార్మికుడు చనిపోయాడు అని చెప్పేసి ఆ కార్మికులు ఎవరో ఫోన్ చేసిరో ఏం చేసిరో నాకు తెలియదు, పోయిండు. అక్కడ పోయి గొడవ ఇది చేశారు అక్కడ కంపెనీలో. 15 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలి దానికి అని గొడవ పెట్టుకున్నారు. అవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయినాయి. ఆ కంపెనీ ప్రతి ఇండస్ట్రీ గేట్ దగ్గర కెమెరాస్ పెట్టేశారు కదా. అట్లా అది దాంట్లో ప్రూవ్ అయింది, అది ఇట్లా గొడవ చేసినట్టు, అని బ్లాక్మెయిల్ చేసినట్టు, అవన్నీ కూడా దానికి కోర్టులో కన్విక్షన్ పడ్డది కదా. 2.5 years కన్విక్షన్ పడిందా? అవును. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేకు కొనసాగుతున్నారు కదా, గవర్నమెంట్ ఉంది ఇప్పుడు. నిజంగా అయితే కూడా ఎలక్షన్ జరగాలి. ఆయన బన్వర్లాల్ గారు మీ అక్కడ మహానంది క్షేత్రంలో ఓపెన్ స్టేట్మెంట్ నారాయణ ఖేడ్తో సహా పటంచర ఎలక్షన్ అవుతుందని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్ కాలేదు. కన్విక్షన్ పన్నాక ఆయన ఎట్లా కొనసాగుతున్నారు అంటారు? మళ్ళీ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది సార్. ఇప్పుడు ఎవరైతే 2 సంవత్సరాల కంటే ఎక్కువైతే కన్విక్షన్ పడుతుందో వాళ్ళు అనర్హులు అని చెప్పేసి 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు. అయినా కానీ గవర్నమెంట్ ఆపుతా ఉన్నది ప్రెజర్ వేసి. అప్పుడు మీరేం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంతా కూడా? మేము మాక్సిమం ట్రై చేసాము. ఏం ట్రై చేశారంటే కోర్టుకి స్పీకర్కి చెప్పాము మేము, కోర్టులోనే ఇచ్చింది కదా డైరెక్షన్. మళ్ళీ ఇంకా కోర్టుకు ఏం వెళ్తాం మేము? అది కోర్టు డైరెక్షన్ ఉంది కదా. స్పీకర్ గారు దాని మీద యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటలేడు ఆయన. అంటే కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ముందుకు పోవడం లేదని, ఆ విధంగా ఒత్తిడి చేయలేకపోతున్నారనా? నిజంగా కూడా ఒత్తిడి చేయలేకపోతున్నారు. చేయాలి అసలు ఒత్తిడి హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ చేయాలి, చేస్తలేరు. అది ఇక స్పీకర్ గారు దాన్ని ఒత్తి పెట్టేశాడు అంతే. దాన్ని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనైక్యత అంటారా, దీనికి కారణం వేరే ఇతర కారణాలు అంటారా? అనైక్యత నేను అన్నానండి. చేసే ఐక్యత ఉంటే ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఇష్యూ చేయొచ్చు కదా. చేయొచ్చు. కన్విక్షన్ పన్నా కూడా కన్విక్షన్ పడ్డది. 2.5 సంవత్సరాలు ఆయనకు సదా పడ్డది. దాని మీద స్పీకర్ గారు మన యాక్షన్ తీసుకోమంటే తీసుకుంటలేడు. ఆయన ఏమనంటే తీసుకుంటామని చెప్తున్నాడు. అంతకే అది. ఇక ఉప ఎన్నికలు పెడితే మహిపాల్ రెడ్డి గారి మీద గెలుస్తామన్న ధీమా మీకుందా? తప్పకుండా గెలుస్తామండి. అందుకే భయపడుతున్నారు కదా వాళ్ళు పెట్టకుండా ఎలక్షన్. ఇప్పుడు ఎప్పుడైతే ఉప ఎన్నికలు వస్తే ఎక్కడ ఓడిపోతామో ఇక్కడ బ్లేమ్ అయ్యని చెప్పేసి ఎలక్షన్ పెట్టనిస్తలేరు.